వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాని ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పి మరీ సాలిడ్ గోడ కడుతున్న నాని, ఇది కదా సినిమా పిచ్చి అంటూ అభిమానుల ట్వీట్లు. యాంకర్ ప్రదీప్ రెండవ సినిమా వచ్చేస్తోంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రిలీజ్ డేట్ అనౌన్స్ ఎప్పుడు? ఐటెం సాంగ్లో కీర్తిక శర్మ మల్లెపూల డ్రెస్ వెనుక కథ ఏంటో తెలుసా? డైరెక్టర్ ఏమన్నాడో ఒకసారి వినండి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదిగిన అతి తక్కువ మందిలో నాని ఒకరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. నానికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గత 4-5 రోజులుగా సినీ పరిశ్రమ ప్రేక్షకులందరూ నానిపై అభినందనలు కురిపిస్తున్నారు. ఇటీవల కోర్టు సినిమా ఈవెంట్లో తాను పరిచయం చేసిన దర్శకులు రావడం, అందరూ నాని గురించి మాట్లాడటంతో నానికి ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా, వీళ్ళంతా నాని సంపాదించుకున్న ఆస్తి కదా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా అంటే కమర్షియల్ మాత్రమే కాదు, కంటెంట్ కూడా అని నాని ప్రూవ్ చేస్తున్నాడు అని అంటున్నారు. యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు కొన్నాళ్ల క్రితం హీరోగా మారాడు. ప్రదీప్ హీరోగా మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పర్వాలేదనిపించింది. హీరో అయ్యాక యాంకర్గా టీవీ షోలు ఆపేశాడు ప్రదీప్. దీనితో ప్రదీప్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కొన్ని రోజుల క్రితం ప్రదీప్ హీరోగా తన రెండవ సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిని ప్రకటించాడు. ప్రదీప్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మూవీ యూనిట్ విలేజ్ కామెడీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. జరిగిన రాబిన్హుడ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో డైరెక్టర్ని ఈ మల్లెపూల డ్రెస్ ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది అని యాంకర్ అడిగింది. దీనికి డైరెక్టర్ వెంకీ కొడుమల సమాధానమిస్తూ, ఈ సాంగ్లో హీరోయిన్ ఇంట్రో స్పెషల్గా ఉండాలి, కాస్ట్యూమ్స్ స్పెషల్గా ఉండాలి అని టీం అనుకుంటే అప్పుడే నేను బాల్కనీలో నిల్చున్నప్పుడు ఎవరో మల్లెపూలై అని అమ్ముకుంటూ వెళ్తున్నారు. అది విని మల్లెపూలతో కాస్ట్యూమ్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించి చేశాము అని తెలిపారు డైరెక్టర్. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.